వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను రసం చేయబోతున్నానండి. మనం రోజు చేసుకునే రసమేనండి. తెలుగు వాళ్ళం మనము కంపల్సరీ రసం లేని మనం భోజనం చేయం కదండి. ఆ రసాన్ని ఎలాగ చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి. ముందుగా కొద్దిగా చింతపండు అండి, మీ టేస్ట్ తగ్గట్టు చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. తర్వాత రసం పౌడర్ తయారు చేసుకోవడానికి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, మెంతులు, ధనియాలు, కొంచెం మిరియాలు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకొని వీటన్నిటిని పచ్చిగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు టమాటా తీసుకుందామండి. ఈ టమాటాని ఒక గిన్నెలో వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పిసుకోవాలి దీన్ని. టమాటా కూడా బాగా నలిగిపోయేటట్టు పిసకాలి బాగా. ఈ విధంగా టమాటాని స్మాష్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, ఆ చింతపండు నుంచి చింత రసాన్ని తీయాలండి. ఈ చింత రసాన్ని ఈ టమాటా పండులో వేసుకోవాలి. చూడండి, ఇంకా చింతపండు మిగిలింది. మరోసారి నీళ్ళు పోసి మరోసారి చింతరసాన్ని తీద్దామండి. ఈ విధంగా తయారు చేసుకొని చింతరసాన్ని ఒక సైడ్కి పెట్టుకుందామండి. చింతరసాన్ని ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని ఒక బౌల్, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా చిటపటమనించాలండి. తాలింపు బాగా వేగాలి. తాలింపు మంచి స్మెల్ వచ్చేంత వరకు మనము వేగించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది రసానికి కూడా. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి ఈ రసం పౌడర్ని తాలింపులో వేసుకొని కొద్దిగా మగ్గించుకుందాము. ఈ విధంగా బాగా మగ్గాలండి. ఇప్పుడు మనము చింతరసాన్ని ఈ తాలింపులో వేసుకుందాము. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు ఈ పులుపుకు అడ్జస్ట్ చేసుకోవాలండి. వాటర్ని మనము ఎంత అవసరమో అంత వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వాటర్ని పోసుకోండి. తర్వాత రుచికి తగ్గ ఉప్పుని వేసుకుంటున్నాను. తర్వాత మీకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. అంటే ఇదే టైంలోనే బెల్లాన్ని మీ ఆప్షనల్ అండి, అది మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. ఒక ఉడుకు రానిద్దామండి. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని పక్కన అప్పడం పెట్టుకొని తింటే అబ్బా, ఆ రుచే వేరండి. చూడండి, ఈ టమాటా పండు మెత్తపడేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి. మెత్తపడినాయండి టమాటాలు. ఇప్పుడు మనము కొత్తిమీరను యాడ్ చేసుకుందాం. కంపల్సరీ కొత్తిమీర వేసుకోవాలండి రసంలోకి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. రసం ఫ్లేవరు కాడలతో సహా ఈ కొత్తిమీరను వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, రసం రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రసం మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.